ఏపీలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. దంపతులకి వాళ్ళ కార్డు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు కార్డు తీసుకోవచ్చు సపరేట్గా అనేది మేము ప్రకటించాం. అయితే ఆధారం ఉండాలి కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇనిషియల్గా అడిగారు. కానీ ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారని ఇమ్మీడియట్గా అది నాన్ కంపల్సరీగా మేము నమోదు చేశాం. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి వారికి బిగ్ రిలీఫ్గా చెప్పొచ్చు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వారికి పెళ్లి కార్డు అడగడం అధికారులు అయిన దృష్టికి తీసుకువచ్చారు. దీనితో ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ తీసుకొచ్చారు. ఈ 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం 1,860 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దీనికి మేము డోర్ డెలివరీ చేస్తామని పైలట్ ప్రాజెక్ట్ కోసం చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు. ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత IVRS సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతి నెల సుమారు 30% లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి. PDS రైస్ స్మగ్లింగ్. రేషన్ కార్డులో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు అవసరం లేదని ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటినట్లయితే సింగిల్ మెంబర్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం. టైం ఇస్తాం. ఆల్రెడీ ఎప్పుడు కూడా గతంలో వినండి ఒక్క నిమిషం. ఏం లేదండి. ఇప్పుడు మేము కొత్త కార్డ్స్ ప్రింటింగ్ చేసి ఇష్యూ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం. అందులో ఏం లేదు. చేర్పులు మార్పులు అనేది సహజం. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ఎక్సర్సైజ్. దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకున్న వారికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. విడిపోయిన దంపతులు 7 ఏళ్లకు పైగా వేరువేరుగా ఉంటే వారు సింగిల్ మెంబర్ రేషన్ కార్డులకు అర్హులు అవుతారని ప్రకటించారు. దీనివల్ల తమకు కావలసిన రేషన్ ఇతర ప్రభుత్వ పథకాల్లో మద్దతు పొందడంలో వీరికి సౌలభ్యం కలుగుతుంది. ప్రభుత్వ చర్యల వల్ల నిజంగా అర్హులైన వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎవరైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల ఏంటంటే ఫోటోనో లేకపోతే మీ దగ్గర పెళ్లి కార్డు ఉందా మీరు అదొక ప్రూఫ్ చూపించండి అని అడుగుతున్నారు. కానీ అది ఎప్పుడు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. కానీ ఆన్లైన్లో మాత్రం వీ హ్యావ్ మేడ్ ఇట్ నాన్ కంపల్సరీ అండ్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్. లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారి కోసం గడువును పెంచే యోచనలో ఉన్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు జనాలు క్యూ కట్టారు. ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాస్తూ ఉన్నారు. అయితే కొత్త రేషన్ కార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ ధృవీకరణ తప్పనిసరి చేయడంతో పాటు గిరిజనుల్లో 80% మంది వివాహితులకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ధృవీకరణ జరగలేదు. దీనితో మాన్యం జిల్లాతో పాటు పలు ఏజెన్సీ ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగాని పరిస్థితి ఏర్పడినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.